కొండగట్టులో వెలసిన అంజన్న నీ అండా దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెత్తిమయ్యా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఫోక్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఒక విశిష్ట అతిథి. ఆయన ఎవరో కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య గారు ఎలాగో ఇక్కడ కరీంనగర్లో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయన అలాగా. ఆయన గురించి ఎన్నో పాటలు రాశారు. ఆయన ఫోక్ మీడియాలో ఈ మధ్య ఫోక్ సాంగ్స్ విపరీతంగా జనాదరణ పొందుతున్నాయి. ఎప్పటి నుంచో ఆదరణ ఉంది, కానీ అసలు ఫోక్ సాంగ్స్లో ఒక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మన పక్కనే ఉన్నారు. ఆయన అవధూర్తి లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉందండి. అసలు ఈ ఇంటర్వ్యూ మొదలెట్టే ముందు అసలు మీరు ఆంజనేయ స్వామికి పాటలు రాయాలని ఎలా అనిపించింది? మాది కురికేల గ్రామము, కరీంనగర్ జిల్లా. నా పేరు అవధూర్తి లక్ష్మణ్. అయితే ఏంటంటే చిన్నప్పుడు మా నాయనగారు ఏం చేసేవారంటే ఒక 5 సంవత్సరాల వయసులో నా పుట్టు వెంట్రుకలు అక్కడ తీసిండు. అప్పటి నుండి ఆంజనేయ స్వామి భక్తి అంటే నాకు చాలా విపరీతంగా పెరిగి ఏది చదువన్నా అదే కీర్తన రాయడము, ఏది రాయమన్నా అదే ఆంజనేయ స్వామి పాటలు రాయడము. స్కూల్కి పోమంటే స్కూల్కి పోయేది కాదు. ఎప్పుడు ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా భక్తి కాబట్టి చిన్నప్పటి సంది ఆంజనేయ స్వామిని మొత్తం స్టడీ చేసి ఆ టెంపుల్ ఏంది, అక్కడ విశిష్టత ఏంది, అక్కడ మహిమలేంది అవన్నీ చూసి ఆ ఆంజనేయ స్వామి మీద నాకు భక్తి పెరిగి ఆ పాటలు రాయడం జరిగింది. ఓకే, అసలు మామూలుగా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస్ ఎలాగో మీరు రాసిన ఒక పాట ఉంది, కొండగట్టులో వెలిసిన అంజన్న. అవును. ఆ పాట తెలుగు రాష్ట్రాల్లో అసలు వినిపించిన ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఆ పాట గురించి, అసలు ఆ పాట రచన, అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు ఏంటంటే అప్పటి వరకు అన్ని క్షేత్రాల మీద పాటలు ఉన్నాయి, కానీ ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద పాటలు ఎందుకు లేవని మొదటిసారిగా అక్కడ ఏమి ఇంతవరకు బుక్స్ లేవు, ఎటువంటి కవులు కూడా పాట రాయలేదు. మొదటి ఆలోచన నేను మొదటిసారిగా మాల వేసినప్పుడు ఇక్కడ సాంగ్స్ ఎందుకు ఉండద్దు ఆంజనేయ స్వామి మీద అని అప్పుడు ఒక జానపద బాణ్ణి ఎన్నుకొని ఆ పాట రాయడం జరిగింది. కానీ నిజంకంటే అసలు కోతులని కూడా ఎవరు రాయరు. నేను ఆ ఆంజనేయ స్వామి మీద కొండగట్టులో వెలిసిన అంజన్న అని ఆ పాట రాసుకుంటూ, నీ ముందేమో కోటి కోతులు, నీ చుట్టేమో కోటి భక్తులు, జిగేళ్ళు మన్న జిల్లెడు దండలు, పవిత్రమైన పత్తిరాకులని అని మహిమ తెలుపుతూ ఆ కొండగట్టులో వెలిసిన అంజన్న నీ అండా దండ మాకుండాలని ఆ పాట ఏమన్నా మార్కెట్లో నేను రాసి రిలీజ్ చేసినో అప్పటి నుండి ఒక భక్తి విప్లవం వచ్చింది భక్తులల్లో. నిజంగా అంటే ఏంటంటే నా పాటల ద్వారా ఎంతోమంది భక్తులు, ఇలా లక్షల భక్తులు కూడా మాలయ్యాలి, కొండగట్టు ఇంత విపరీతమైన మహిమలయ, ఆ కొండగట్టు చూడాలని ఒక తెలంగాణ కాక కరీంనగర్ డిస్టికే కాక శ్రీకాకుళం, వైజాగ్ నుంచి, గుంటూరు, రాయలసీమ నుంచి కూడా నాకు ఫోన్లు చేసి అయ్యా మాకు దర్శనం చేయించండి, ఆంజనేయ స్వామిని దర్శించుకుంటామని నాకు ఎన్నో ఫోన్లు వస్తే వారి కోసం కొండగట్టుకు వెళ్ళి ప్రత్యేకంగా నేను దర్శనం చేయించడం జరుగుతుంది. అయ్యా మాకు చందనం కూడా పంపించమంటే ఇక్కడ పూజలు చేసి అయ్యగారితో పూజలు చేయించి కూడా చందనం నేను పంపుతున్నా. బుక్స్ కూడా ఎన్నో బుక్స్ నేను ప్రింట్ చేయడం జరిగింది. కొన్ని లక్షల బుక్లు కూడా ప్రింట్ చేయడం జరిగింది. అందరి భక్తులు కూడా సొంత ఖర్చులు చేసి నేను ఇవాళ దాతలు దొరికితే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు కొన్ని ఇస్తే వాటితోటి బుక్కులు వేయించి ప్రింట్ చేసి భక్తులకు నేరుగా పోస్టులో పంపించడం జరుగుతుంది. కొండగట్టు మహిమను భగవంతు నాకు ఇచ్చిన అవకాశాన్ని, 4 మూలల ఆంజనేయ స్వామి మహిమను, కొండగట్టు టెంపుల్ మహిమను నేను తెలియజేసాను. మా కోసం కొండగట్టు అంజన్న పాట. అయితే ఏంటంటే మొదటి పాటను ఈ కోతులు చెట్లు ఇవాళ వర్ణన నిజంగా, కానీ నాకు భగవంతుడు నాకు చదువు లేదు, నాకు ఆ సాహిత్యం అనేది కళ్ళొచ్చి చెప్పిండు. కొండగట్టులో వెలసిన అంజన్న నీ అండా దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెత్తిమయ్యా. నీ ముందేమో కోటి కోతులు, నీ చుట్టేమో కోటి భక్తులు, జిగేలు మన్నా జిల్లెడు దండలు, పవిత్రమైన పత్తిరాకులు, గనగన నీ గుడి గంటలు కొట్టి ఘనముగా పూజలు చేసేము అంజన్న. కొండగట్టులో వెలిసిన అంజన్న నీ అండా దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు
పలహారాలు నీకు తెత్తిమయ్యా. అద్భుతం సార్. పల్లవి చరణం ఒక పల్లవి చరణం. అసలు కోతులు అనేది వాళ్ళు రాయారు, జనాలే భక్తులు, కానీ మనకు అట్లా ఐడియా అది. ఇదంతా వానర సైన్యం కాబట్టి నిజంగా వానర సైన్యాన్ని, కోతుల్ని, ఆంజనేయ స్వామి అంటేనే వానర ప్రతిరోధం. దాన్ని వర్ణించటం అసలు అద్భుతం. ఆయన కోసం పళ్ళు పూలు పలహారాలు తెచ్చామయ్యా అని చెప్పి ఈ పాట అసలు వినిపించని ఆంజనేయ స్వామి గుడే లేదు. తెలుగువాడు ఎక్కడున్నా, ఆంజనేయ స్వామి ఎక్కడున్నా ఆ పాట మాత్రం వినిపించాల్సిందే. ఇది అసలు అతిశయోక్తి అనే దానికి అసలు ఎటువంటి ఆస్కారం లేదు.